ప్రొద్దుటూరు నియోజకవర్గ పరిధిలోని ఆర్టీసీ బస్టాండ్ కూడలి నందు మంగళవారం ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి సావిత్రిబాయి పూలే విగ్రహావిష్కరణ గావించారు. బీసీ సమైక్య వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సావిత్రిబాయి పూలే విగ్రహానికి ఘనంగా నివాళులర్పించిన నేతలు పాల్గొన్న బీసీ సంక్షేమ సంఘం నాయకులు. సంబంధించిన మాట్లాడి అక్కడ పెట్టి మహిళల విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని మహిళల యొక్క అందరూ కూడా చదువుకోవాలి. వాళ్ళందరూ కూడా సమాజంలో దేశంలో భారతదేశంలో కలిగిన సమాజంలో సరిగ్గా మహిళలు ఉన్నారు. వాళ్ళు కూడా చదువుకుని అన్ని రంగాలలో అభివృద్ధిలోకి రావాలని ముఖ్యంగా మహిళలు చదువు బాగా ప్రోత్సహించిన వ్యక్తి సావిత్రిబాయి గారు. మరి అటువంటి వాటిని మన పొద్దుటూరు పట్టణంలో మనం విగ్రహాలను స్థాపించుకోవడం జరిగింది. వాళ్ళు వచ్చిపోయే వాళ్ళందరూ ఎవరు వీళ్ళని తెలుసుకొని ఎలా మనసులో విగ్రహాన్ని కనీసం యువకురావులకి సావిత్రిబాయి సంస్కర్తలు తెలుసుకునే అవకాశం మంచి సదుద్దేశంతో ఏర్పాటు జరుగుతుంది. సావిత్రిబాయి పూలే కృషికి నిజంగానే ఈ రోజు నిదర్శనం ఎవరంటే, ఈ రోజు మీ ముందుకొచ్చి 4 మాటలు మాట్లాడగలుగుతున్నాము మేము మహిళలు అంటే కారణము సావిత్రిబాయి పూలే అని మనము చెప్పుకోవచ్చు. తను ఆదర్శవంతమైన జీవితాన్ని ఈ రోజు మనము ఏదైనా కూడా కార్యక్రమం చేయాలి అంటే జరుగుతుందా జరగదు, ఈ సమాజం సహకరించాలని చెప్పేసి ఒక సందర్భాలు ఆలోచనలు ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఆమె ఒక 150 ఏళ్ల క్రితమే ఈ సమాజాన్ని ప్రశ్నిస్తూ ఈ సమాజానికి నీటుగా నిలబడి ఒక మహిళగా నడుస్తూ మహిళల విద్య కోసము బీసీ ప్రజానికమే కాదు అట్టడుగు వర్గాలు అట్టడుగు కులాలు అందరి కోసం కూడా ఆమె కృషి చేశారు. ఆమెను చాలా అవమానించినా కూడా ఎన్నో అవమానాలు ఎదుర్కొని నాకు వెళ్తూ ఉంటే మహిళల కోసం ఇంటి కోసం చెప్పడానికి వెళ్తూ ఉంటే దారి పొడుగున ఆమె పైన పేడ నీళ్లు విసిరిన ముట్లతో కొట్టిన టమాటాలతో ఆమె తన చేయి సంచిలో ఇంకొక చీర పెట్టుకొని వెళ్ళి మార్చుకొని మళ్ళీ తన చదువు కొనసాగించి మహిళలని ఎంతో చైతన్యవంతం చేసింది. ప్రొద్దుటూరు పట్టణం ఒక పండుగ వాతావరణం. ఎందుకు అంటే ఈరోజు ఈ వాతావరణానికి తీసుకొచ్చిన ముఖ్య కారకుడు బొర్రా రామాంజనేయులు గారు చెప్పుకోవచ్చు. ఎందుకంటే సావిత్రిబాయి పూలే విగ్రహం పెట్టాలని మా అందరితో మాట్లాడి ఫస్ట్ శాసనసభ్యులు ప్రియతమ నాయకులు నంద్యాల వరదరాజులరెడ్డి గారి పార్టీ ఆఫీస్ వచ్చి అడిగితే, అన్న మేము ప్రొద్దుటూరులో ఇప్పుడు జ్యోతిరావు పూలే విగ్రహం ఉన్నది, ఆయన సతీమణి సావిత్రిబాయి పూలే పటేల్ విగ్రహం ఆవిష్కరించాలనుకుంటున్నా, మీ అనుమతి కావాలంటే అడిగిన వెంటనే పెద్ద ఆయన ఖచ్చితంగా నేను శాంక్షన్ చేయిస్తా, మీరు ఆ పనులు ఆ కార్యక్రమం చేయించుకోండి అని చెప్పినందుకు ముందుగా శాసనసభ్యులు నంద్యాల వరదరాజులరెడ్డి గారికి, అలాగే బీసీ సమైక్య తరఫున బొర్రా రామాంజనేయులు గారికి, ప్రొద్దుటూరు పట్టణ బీసీ ప్రజలందరికీ, వేదికలను ఇచ్చిన పెద్దలందరికీ, నాయకులందరికీ నా నమస్కారం. ఇకపోతే సావిత్రిబాయి పూలే ప్రతి ఒక్కరూ చెప్పినారు ఇప్పుడు సావిత్రిబాయి పూలే గురించి.
సావిత్రిబాయి పూలే గురించి రెండు మాటలు చరిత్రలో లిఖించదగ్గ మాటలు అవి. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్క మహిళ చదువుతాన్ని చేస్తానంటే ఆ రోజు జ్యోతిరావు పూలే గారి సతీమణి సావిత్రిబాయి పూలే తన అర్థానికి చదువు చెప్పించి మహిళలకు విద్యను బోధించాలా అని చెప్పిన ఆ మహిళా మనులందరూ ఈ రోజు రాష్ట్రంలో గాని దేశంలో గాని గవర్నమెంట్ కూడా 33% రిజర్వేషన్ కేటాయిస్తానంటే వీళ్ళు ఎంత ముందడుగులో ఉన్నారు. ఆ రోజు ఆమె చెప్పినే చదువులే కదా ఈ రోజు ప్రతి ఒక్క మహిళ కూడా ఈ పొద్దు చంద్రమండలం పోయించింది మహిళ సునీత అనే ఒక ఆమె. ఇంకా ఎంతన్నా ఆ చదువు చదివినేదానే కదా, ఆ చదువుకు మూలమెవరు ఈ పొద్దు మహిళలు చదువుతుంటారు, రిజర్వేషన్లు పోటీ పడుతుంటారు అంటే కదా ఈ మహానుభావురాలు సావిత్రిబాయి పూలే చేసిన సేవనే ఈ పొద్దు మహిళలంతా గర్వించదగ్గ. మహానుభావులు కీర్తి శేషుడు జ్యోతిరావు పూలే వారి సతీమణి సావిత్రిబాయి పూలే వారి విగ్రహ ఆవిష్కరణకు మన శాసనసభ్యులు నంద్యాల వరదరాజరెడ్డి గారికి తిరిగి వచ్చేసినటువంటి వారు, అలాగే వేదిక మీద ఆశించినటువంటి ప్రతి ఒక్క నాయకులు, అలాగే టీసీ నాయకులకు, ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు కీర్తి శేషుడు మహానుభావుడు జ్యోతిరావు పూలే గారు ఆయన ఆలోచన చేసి ముందు జాగ్రత్త ముందు చూపుతూ వాళ్ళ భార్యను ఒప్పించి ఆమె సావిత్రిబాయి పూలే గారిని ఆమె అక్కడ ఉన్నటువంటి ప్రజలకు చదువు పేరుతో ఎలా ఉండాలని ఆలోచన చేసి ఆ దృక్పథంలోనే ఆమె ఫస్ట్ తొలి మహిళ ఉపాధ్యాయులుగా రావడము, ఆమె చేసినటువంటి అంటే చదువుకుంటే ప్రజలు ఎలా ఉండాలనేది ఇప్పుడు మన అందరికీ బాగా తెలుసు. ఆ రోజుల్లోనే సంతోషంతో రథం చెప్పినటువంటి మహిళ ఆమెకు మన ఏరియాలో కొత్తపల్లి గ్రామ పంచాయతీలో ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర ఆమె ఆవిష్కరణ వాళ్ళంతా కలిసికట్టుగా చేసి ఇక్కడ విరామ ప్రదర్శించినందుకు కొత్తపల్లి పంచాయతీ మాజీ సర్పంచ్ గా ఎంతో ఇష్టంగా భావించుకుంటున్నాను. అలాగే త్వరలోనే ఇక్కడ ఈ పరిసరాలంతా పరిశుభ్రంగా చేసి మొత్తంలోనే ఒక గొప్ప ఉరపడి కళ్యాణ చెరువులుగా ఈ బస్ స్టాండ్ లో చేసి ఇక్కడ ఏ సమస్యలు లేకుండా నీట్ గా చెట్ల వేసి మళ్ళా సుందరంగా చేస్తామని చెప్పి కూడా మేము అనుకుంటున్నాం. పెద్ద ఆశిస్తుంటాం కావున మేము చేయాల్సిన ప్రతి పనులని పెట్టాలని మాట చేస్తున్నారు. అమ్మ నాన్న ఇక్కడికి పిలిపించి మా చేతుల విగ్రహాలు జీవించినందుకు వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు ఇస్తుంది. సావిత్రిబాయి పూలే గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడంలో మాకు సహకరించినటువంటి మన శాసనసభ్యులు నంద్యాల వరదరాజరెడ్డి గారికి, అలాగే మన పొద్దుల్లో బీసీ ప్రజా చైతన్య సమాఖ్య అంటూ బీసీలకు ఎటువంటి సమస్య వచ్చినా కానీ ఏ విధమైన సహకారం కావాలన్నా కానీ నేనున్నానంటూ ప్రతిరోజు బీసీ సమస్యలపై పోరాడే నాయకులు ఒప్పులైనా కానీ ఈ వయసులో కూడా ముఖ్యంగా మా వయసు కూడా ఇంకా చూసి చేయలేని పరిస్థితుల్లో కూడా చేయలేని మా శత్రువు కూడా చేయలేని పరిస్థితుల్లో మేము ఉండగా ఆయనకి ఈరోజు దాదాపుగా 70 సంవత్సరాలు వస్తున్నా కూడా కేవలం బీసీల కోసము బీసీ ప్రజా చైతన్యాలకు బీసీలందరినీ కలుపుకొని ప్రతి జిల్లా ఏ ప్రోగ్రామ్ ఉన్నా కానీ బీసీ సమస్య ఉన్నా కానీ బీసీ ప్రోగ్రామ్ ఉన్నా కానీ అందరినీ పిలుచుకొని కనీసం 160 మందికి అందరినీ ఫోన్ చేస్తే ఆ అభివృద్ధి ఉన్న వారు 30 మంది 40 మంది వచ్చారు కానీ ఖచ్చితంగా ఆ సమస్య ఏంటని అందరితో చర్చించి రోజు ముందు పోవాలని ముందున్న వ్యక్తి బొర్ర రామన్ గారు. బొర్ర రామన్ గారు ముఖ్యంగా మాట్లాడే అవసరం ఉంది. ఎందుకంటే జ్యోతిరావు పూలే వినియోగించింది వాళ్ళ హయాంలోనే. అంతేకాకుండా ఈ రోజు కూడా సావిత్రిబాయి పూలే విషయం కూడా ఈరోజు ఆలోచించాలని అంటున్నాము కదా, అది వారి ఇంట్రెస్ట్ తోనే ఈరోజు జరుగుతుందని నిజంగా మనస్ఫూర్తిగా తెలుపుకుంటాం. అంటే ప్రజా చైతన్య సమాఖ్య అంటే ఒక బొర్ర రామాంజనేయ గారు గారే ఒకరే కాదు,
ఆ సమైక్యమైన సభ్యులందరూ కూడా ఈ గ్రేడ్ జరుగుతుంది. ఎందుకంటే ఆ అధ్యక్షుడు మంచివాడైతేనే ఆ సంఘం కూడా ముందుకు పోతుంది. ఆ సంఘ సభ్యులు కూడా ముందుంది అధ్యక్షుడిని నడిపిస్తేనే ఆ సంఘం కూడా 10 కాలాల పాటు 2 సంవత్సరాల పాటు ఉంటుందని ఈ విగ్రహాలతోనే నిదర్శనం. ఈరోజు సావిత్రిబాయి పూలే గారి గురించి మాట్లాడుకోవాలంటే గతంలో 150 సంవత్సరాల కిందటే చదువు అంటేనే మహాజ్ఞానం. మహిళలు చదువుకోవాలనే ఏదో తప్పు చేసినట్టుగా ఏదో నేరం చేసినట్టుగా చూసే రోజుల నుంచి వాళ్ళ భర్తలైనటువంటి జ్యోతిరావు పూలే గారు పూణేలో ఒక మహిళా స్కూల్ మొట్టమొదటి మహిళా స్కూల్లో స్థాపించినటువంటి జ్యోతిరావు పూలే గారు అదే స్కూల్లో మహిళగా ఒక టీచర్గా మొట్టమొదటి టీచర్గా పెట్టినటువంటి సావిత్రిబాయి పూలే గారిని పెట్టి చదువు చెప్పించడం జరిగింది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత స్వాతంత్ర్యానికి ముందు భారతదేశ ప్రజల కోసము, భారతదేశ అభివృద్ధి కోసము, భారతదేశంలో అన్ని రంగాలలో అందరూ ఉండాలా, మహిళలకు ప్రథమ స్థానం ఇవ్వాలని ఆలోచన విగ్రహం యొక్క అవసరం. ఎందుకంటే భావితరాలు ఒకటి తెలియాలి. భావితరాలు రాబోయే కాలంలో ఎవరు ఏమి చేస్తున్నారనే విషయము వాళ్ళకు తెలిసిన విధంగా మనం ఆ విగ్రహం చేయాలి. 20 రోజులు సావిత్రిబాయి పూలే గారు ఎన్నో త్యాగాలు చేసి ఎన్నో కష్టాలు పట్టుకొని ఆ రోజు భారతదేశం మొదటి టీచర్గా ఉంటూ ఎన్నో అవమానాలు భరించి అందరికీ విద్య కావాలి, కొంతమందికి మాత్రమే విద్య అందుతుంది, విద్య అందరికీ రావాలనే ఆలోచనతో ఉద్యమాలు చేసుకోవడం జరుగుతుంది. వాళ్ళు ఆ రోజు ఆ మాదిరి చేస్తున్నారనే ఈరోజు మనకు భారతదేశంలో 50% మహిళలు ఇంకా సోదరి చెప్పినట్టుగా కొంత వెనకబడినప్పటికీ కొంతవరకు మనం ఎందుకంటే రాష్ట్రపతి, మన భారతదేశ రాష్ట్రపతి మహిళ, మన భారతదేశ మంత్రి, ఆర్థిక మంత్రి మహిళ, అలా చూసుకుంటుంటే మహిళలకు ప్రాధాన్యత ఉంది.